హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఈరోజు ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ పద్మా వీరప్రేణి గారు నాతో పాటు ఉన్నారు. తను కిమ్స్ హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉన్నారు. అలాగే దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా, అంటే న్యూరాలజీకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్, అలాగే పద్మ వీరప్రేణి గారి లైఫ్ గురించి పూర్తిగా ఆవిడ మాటలను తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. అన్ఫార్చునేట్లీ మన ఇద్దరు శారీ కలర్ కాంబినేషను ఒకటే అయిపోయింది. ఐమ్ సో సారీ. ముందు మాట్లాడాల్సింది ఏ కలర్ కట్టుకొస్తున్నావు ఏంటి అనేది, బట్ నేను కూడా మ్యాచ్ అవ్వదని అనుకున్నాను, బట్ ఎందుకు మ్యాచ్ అయిపోయింది. సో నైస్. వెల్కమ్ టు మై షో అండి. థ్యాంక్ యూ అండి. మీరు యాక్చువల్లీ నేను విన్నది ఏంటంటే మీరు స్ట్రోక్ స్పెషలిస్ట్ అని చెప్పని విన్నాను. చాలామందికి స్ట్రోక్ అనగానే అది హార్ట్ స్ట్రోకా లేకపోతే బ్రెయిన్ స్ట్రోకా అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. మీ ఉద్దేశం ప్రకారం మెడికల్ టెర్మినాలజీలో మీరు వ్యూవర్స్ కోసం ఒక క్లారిటీ అని ఇవ్వగలుగుతారు? బేసిక్లీ స్ట్రోక్ అంటే అర్థం ఏంటంటే సడన్గా అయ్యే ఎనీ వాస్కులర్ ఈవెంట్, అంటే బ్లడ్ సప్లై ఆగిపోవటం వల్ల కానీ, లేకపోతే సడన్గా ఏదన్నా పూర్తిగా బ్లాక్ అవటం కానీ ఇలా జరిగినప్పుడు ఒక సడన్గా అయ్యే ఈవెంట్ని స్ట్రోక్ అంటాం. జనరల్గా అది మెడికల్ పరిభాషలో స్ట్రోక్ అంటే బ్రెయిన్కి సంబంధించిన ఈవెంట్ అని అర్థం. అంటే పెరాలిసిస్ అంటాం కదా, పక్షవాతం అంటాం, దాన్ని యూజువల్గా మనం స్ట్రోక్ అని సంబోధిస్తాం అన్నమాట. కాకపోతే పబ్లిక్లో చాలామందికి స్ట్రోక్ అంటే వాళ్ళు హార్ట్ స్ట్రోక్ అన్న దీంతో వాడతారు. ఇప్పుడు మాకు కూడా చెప్పినప్పుడు స్ట్రోక్ అంటే మేము 1-2 సార్లు అడగాలి, అది హార్ట్కి వచ్చిందా, హార్ట్ అటాకా, లేకపోతే బ్రెయిన్ ఇది వచ్చిందా. యాజ్ డాక్టర్గా మీకు కూడా అది ఉంటుందండి, ఎందుకంటే అది కామన్. ఇప్పుడు పబ్లిక్లో అది స్ట్రోక్ అంటే వాళ్ళు ఆ విధంగానే సంబోధిస్తారు చాలా వరకు. దెన్ వీ ఎడ్యుకేట్ దెమ్, అలా కాదమ్మా స్ట్రోక్ అంటే పెరాలిసిస్ అని, దెన్ దే కరెక్ట్ దెమ్ సెల్స్ అనమాట. అట్లా. ఓకే. జనరల్గా అంటే మీ స్టోరీ దగ్గర రావడానికి ముందు కొంచెం ఈ డీటెయిల్స్లోకి వెళ్దాం. అంటే జనరల్గా ఏజ్లో ఉండే వాళ్ళకి ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మామూలుగా ఏంటంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళల్లో స్ట్రోక్ ఎక్కువగా చూస్తుంటామండి. అండ్ ఏజ్ గడిచే కొద్దీ, అంటే మనకి వయసు పెరిగే కొద్దీ స్ట్రోక్ వచ్చే రిస్క్ కూడా ఎక్కువ అవుతుంది. ఓకే, బట్ ఇవాళ రేపు యంగ్ పీపుల్లో కూడా చూస్తున్నాం, యంగ్ అడల్ట్స్లో కూడా చూస్తున్నాం. స్ట్రోక్ ఏజ్లో అయినా కూడా రావచ్చు. చిన్న పిల్లలు, ఈవెన్ ప్రెగ్నెన్సీలో పొట్టలో ఉండే అంటే ఫీటస్కి కూడా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏ ఏజ్లో అయినా వస్తుంది, కానీ కామన్గా చూసేది మటుకు పెద్దవాళ్ళల్లో. బట్ లేటెస్ట్ స్టడీస్ అన్నీ చూపిస్తుంది, ఇప్పుడు ప్రాక్టికల్గా మేము చూస్తుంది కూడా ఏంటంటే ఎనీ ఏజ్లో రావచ్చు, ఇప్పుడు యంగ్స్టర్స్లో ఎక్కువ అవుతుంది. కామన్ కాజెస్ అంటారా, అందరికీ తెలిసిన కాజెస్ బీపీ, షుగరు, అన్కంట్రోల్డ్ కొలెస్ట్రాల్ లెవెల్స్, లేకపోతే చాలా సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువ స్ట్రెస్ ఉండటం, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ ఉండటం, ఇలాంటివన్నీ వెరీ కామన్ కాజెస్ అనమాట ఇది రావటానికి. బట్ వయసు రీత్యా కొన్ని వయసులో కొన్ని సమస్యలు ఎక్కువగా చూస్తాం. ఇప్పుడు ఐటిక్ డైసెక్షన్ కానివ్వండి, లేకపోతే రుమాటిక్ హార్ట్ డిసీజ్ వల్ల రావటం కానివ్వండి, లేకపోతే ఇప్పుడు డ్రగ్ అబ్యూజ్, వీటన్నిటి వల్ల వచ్చేవి ఎక్కువగా మనం యంగ్స్టర్స్లో చూస్తాం. పెద్దవాళ్ళల్లో పెద్దగా డ్రగ్ అబ్యూస్ చూడడం, అందులో స్మోకింగ్ విల్ బీ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ పెద్దవాళ్ళల్లో. కానీ ఎక్కువ విమెన్కి వచ్చే అవకాశం ఉంటుంది అని కూడా అంటారు కదండి, నిజమేనా అది? అంటే విమెన్కి వస్తుంది, మెన్కి కూడా వస్తుందండి. పోను అది ఇది అంటే విమెన్కి ఇంతకుముందు ఏంటంటే విమెన్కి ఎక్కువ వస్తుంది, మెన్కి ఎక్కువ వస్తుంది, ఈ డైలమా ఉండేది. ఇప్పుడు లేటెస్ట్ స్టడీస్ అన్నీ చూపిస్తుంది ఏంటంటే అందరికీ వస్తున్నాయి, అన్ని ఏజెస్లో వస్తున్నాయి. సో ఐ థింక్ పోను అది తగ్గిపోతుంది, వీళ్ళకి మాత్రమే వస్తుంది వీళ్ళకి రాదు అనే డిఫరెన్షియేషన్ అయితే లేదు ఇప్పుడు. అంటే అది మన లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పులు కానివ్వండి, డే టు డే మన స్ట్రెస్ లెవెల్స్ పెరగటం కానివ్వండి, వీటన్నిటి మూలాన కూడా వస్తున్నట్టుగా అనిపిస్తుంది అందరికి. వన్స్ స్ట్రోక్ వచ్చిన తర్వాత అంటే ఎన్ని రోజులు పడుతుంది మళ్ళీ నార్మల్ అవ్వడానికి? అసలు అవుతుందంటారా? అంటే ఒక కాలు డిపెండ్స్. స్ట్రోక్ ఎంత తీవ్రంగా ఉన్నది అనే దాన్ని బట్టి, ఏ ఏరియాలో వచ్చిందనే దాన్ని బట్టి, టైప్ ఆఫ్ స్ట్రోక్ బట్టి, జనరల్ మెడికల్ కండిషన్ ఆఫ్ ద పర్సన్ బట్టి. ఇప్పుడు కొన్ని పెద్ద స్ట్రోక్స్ చిన్న వయసు వాళ్ళు వచ్చిందనుకోండి, వాళ్ళ బ్రెయిన్ ప్లాస్టిసిటీ ఎక్కువగా ఉంటుంది, సో వాళ్ళు రికవర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అట్లాగే పెద్ద వయసు వాళ్ళకి, చాలా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి రికవర్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. ఇప్పుడు బ్రెయిన్లో స్ట్రాటజిక్గా చిన్న ఏరియాస్లో కూడా ఒక్కోసారి పక్షవాతం వచ్చినప్పుడు వాళ్ళకి వచ్చే సిమ్టమ్స్ చాలా పెద్దగా ఉండొచ్చు. అట్లాగే ఒక్కోసారి పెద్ద ఏరియాస్లో వచ్చినా కూడా అది స్ట్రాటజికల్లీ అంత ఇంపార్టెంట్ ఏరియా కానప్పుడు వాళ్ళ రికవరీ ఫాస్ట్గానే ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎంత తొందరగా డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు, ఎలాంటి ట్రీట్మెంట్ వాళ్ళకి దొరికింది అన్నదాన్ని బట్టి కూడా ఉంటుంది. సెకండరీ కాంప్లికేషన్స్, ఇప్పుడు
ఓన్లీ పక్షవాతం కాకుండా ఇప్పుడు కొంతమందికి హాస్పిటల్లో ఉన్నప్పుడు యాస్పిరేషన్ న్యూమోనియాస్ అని లేకపోతే రిలేటెడ్ కార్డియాక్ ఎరిథ్మియాస్ ఇట్లా వేరే వేరే కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. అలాంటివి ఏమీ రాకుండా ఉండటం కూడా ఇంపార్టెంట్ రికవరీ ప్రాసెస్లో. అలాంటివి ఏమైనా వస్తే ఇంకా యాడెడ్ మార్టాలిటీ అండ్ మార్బిడిటీ ఉంటుంది. అంటే జనరల్గా స్ట్రోక్ వచ్చినప్పుడు, పక్షవాతం వచ్చినప్పుడు ఒక ఎడమ కాలు లేదా కుడి చేయి ఇలా అపోజిట్ డైరెక్షన్లో పడిపోతుంది అనేది నిజమండి? అంటే జనరల్గా బ్రెయిన్లో ఏంటంటే మీకు ఒక సైడ్ బ్రెయిన్లో ఎఫెక్ట్ అయినప్పుడు బాడీలో ఆపోజిట్ సైడ్ మీకు సిమ్టమ్స్ ఉంటాయి. ఓకే. బట్ ఇప్పుడు బ్రెయిన్ స్టెమ్లో వచ్చినప్పుడు అట్లా రాకపోవచ్చు. సేమ్ సైడ్ ఎఫెక్ట్ అవ్వచ్చు, లేదు 2 కాళ్ళు పడిపోవచ్చు, లేదా 2 చేతులు పడిపోవచ్చు, ఇట్లా కాంబినేషన్స్ ఉంటాయి. ఓకే. బట్ బై అండ్ లార్జ్ మీరు అన్నది కరెక్టే, చాలా మందికి ఆపోజిట్ సైడే వస్తుంది. బట్ 2 ఒకే సైడ్ అంటే 2 కాళ్ళు 2 చేతులు అట్లా ఇదవ్వటం కూడా చూస్తాం. ఒక్కోసారి క్వాడ్రిప్లీజియా అంటే 4 పడిపోవచ్చు అట్లాగా. ఓకే. ఓకే. కానీ మూతి పార్ట్లో ఫేస్లో వచ్చింది మాత్రం తొందరగా రికవర్ అవుతూ ఉంటారు, నిజమా అండి? అట్లా ఏం లేదండి. నేను ముందు చెప్పినట్టుగా వాళ్ళు ఎంత ఫాస్ట్గా మనకి ప్రెజెంట్ అవుతారనే దాన్ని బట్టి ఏరియా ఆఫ్ ద బ్రెయిన్ ఎఫెక్టెడ్, వాళ్ళకి అక్కడ కొలాటరల్ సర్క్యులేషన్ ఎలా ఉంది, వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు ఎలా ఉంటాయి. అంటే ఇప్పుడు ఒకసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సెకండరీ కేర్ ఉంటుంది. వాళ్ళ బీపీస్ ఇవన్నీ సరిగ్గా కంట్రోల్ చేయటం, కరెక్ట్ టైంలో ఇవి చేసుకోవటం, అట్లాగే ఫిజియోథెరపీ తీసుకోవటం, డాక్టర్స్ చెప్పిన మందులు కరెక్ట్గా వాడటం, ఫాలోఅప్స్కి వెళ్ళటం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ద మూడ్ ఆఫ్ ద పేషెంట్. ఇప్పుడు కొంతమందికి చాలా పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది. ఎంత పెద్దది వచ్చినా కూడా వాళ్ళు చాలా వాళ్ళ అంటే వాళ్ళ మనశక్తితో దాడతారు అంటారు కదా, అలాగే వాళ్ళు వీ హ్యావ్ టు గెట్ బెటర్ అనే ఒక పట్టుదల ఉన్న పేషెంట్స్ వాళ్ళు తొందరగా రికవర్ అవుతారు. అలా కాకుండా చాలా డిప్రెస్ అయిపోయి నెగిటివ్ యాటిట్యూడ్ ఉండి నెగిటివ్ మూడ్లో ఉండే వాళ్ళకి రికవరీ చాలా కష్టం అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయరు. మెడికల్ కేర్ కానివ్వండి, ఫిజియోథెరపీ కానీ, వీటన్నిటిలో కూడా వాళ్ళు అంత యాక్టివ్గా ఇదవ్వరు అనమాట. అందువల్ల వాళ్ళ రికవరీ కూడా ఇంపేర్ అవుతుంది దానివల్ల. ఇంతకు ముందుకి ఇప్పటికీ హార్ట్ సర్జరీస్ కానీ, బ్రెయిన్ సర్జరీస్ కానీ, కీహోల్ సర్జరీస్ అని, అన్నెసరీ వేస్టేజ్ ఆఫ్ బ్లడ్ లేకుండా ఉండేది కొత్త సర్జరీస్ అప్డేట్ అయినవి చాలా ఉన్నాయి. ఇందులో ఏమైనా కొత్త మెడిసిన్, కొత్త టెక్నాలజీ ఏమైనా వచ్చిందండి? అంటే దట్స్ ఏ ఎవాల్వింగ్ ఫీల్డ్ అండి. సైన్స్ అనేది ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత ఇవాల్వ్ అవుతూ ఉంటుంది. కొన్ని మనకు అందుబాటులోకి వస్తుంటాయి, కొన్ని మనకి ఇంకా అందుబాటులో ఉండవు. ఇప్పుడు మాకు మెడికల్ దీంట్లో ఏంటంటే చాలా ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ చాలా జరుగుతుంటాయి. వాటిని డిఫరెంట్ ఫేజెస్లో యానిమల్స్లో కానివ్వండి, హ్యూమన్స్లో కానీ టెస్ట్ చేసి ఒక ఎఫ్డిఏ లాంటి సంస్థలు, ఇండియాలో ఉన్న సంస్థలు ఇట్లా ప్రతి ఒక్కళ్ళు వాటిని ఇచ్చేసిన తర్వాతే రాటిఫై చేసిన తర్వాత మాత్రమే మాకు అందుబాటులోకి వస్తాయి అవి. సో మెడిసిన్స్ ఇప్పుడు 20 ఏళ్లతో పోలిస్తే 10 ఏళ్లతో పోలిస్తే ఇప్పుడు ప్రతి రంగంలోనూ మెడిసిన్స్ ఇంప్రూవ్ అయ్యాయి బేసికలీ. అంటే ద కైండ్ ఆఫ్ మెడిసిన్స్ వీఆర్ యూజింగ్, సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ వైజ్గా కానివ్వండి, ఇవన్నీ చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. సో డెఫినెట్లీ దట్స్ ఎవర్ చేంజింగ్ ఇదనమాట. అది స్టాటిక్గా ఉండదు. ఎవ్రీ ఇయర్ సంబడి సమ్వేర్ ఏదో ఒక కొత్త ఇన్వెన్షన్ డిస్కవరీ జరుగుతూ ఉంటుంది. దాని మీద పరిశోధనలు చేస్తుంటారు. వాటిని అంటే ముందు యానిమల్స్ మీద టెస్ట్ చేస్తారు, తర్వాత హ్యూమన్స్ మీద ఫేజ్డ్ స్టడీస్లో చేసి, తర్వాత వెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ సేఫ్, కంప్లీట్లీ సేఫ్, లేకపోతే మనకి దాని సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్, దాని ఇంట్రాక్షన్స్ కంప్లీట్గా అర్థమయ్యే స్టేజ్లో మాత్రమే హ్యూమన్స్ మీద వాడటానికి అనుమతి ఉంటుంది. అలా ఇంప్లిమెంటేషన్ అయినవి ఈ మధ్యకాలంలో ఏమైనా ఉన్నాయండి దీనికి సంబంధించి? ఈ మధ్య కాలంలో కొత్తగా ఏమి రాలేదండి ఈ సంవత్సరంలో. అంటే మెడిసిన్స్ ఇంకా టెస్ట్ చేస్తున్నారు, కొత్త మెడిసిన్స్ చాలా టెస్ట్ చేస్తున్నారు. బట్ అవి ఇంకా అంటే వీ క్యాన్ డిస్కస్ దమ్ ఇన్ పబ్లిక్ బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ విత్ దాట్. ఇప్పుడు ఉన్నాయి బట్ నాకు ఎక్స్పీరియన్స్ లేదు వాటితో. అవి మాకు అవైలబిలిటీ వచ్చినప్పుడు మాత్రమే మేము యూజ్ చేయగలుగుతాం. అది అంటే వన్స్ స్ట్రోక్ వచ్చిన తర్వాత హాస్పిటల్లో ఉండి అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా, లేకపోతే మెడికేషన్ ఇంట్లో కూడా? లేదండి, చాలా మందిలో ఉండే అపోహ ఏంటంటే స్ట్రోక్ ఇంట్లో ఉండొచ్చు అనుకుంటారు. లేదండి, స్ట్రోక్ అనేది ఇప్పుడు మీకు మినీ స్ట్రోక్ అంటాం. మినీ స్ట్రోక్ అంటే ఏంటంటే కొన్ని నిమిషాలు మాత్రము, అరగంటో 10 నిమిషాల్లో ఉండి వెళ్ళిపోతుంది. స్ట్రోక్ సిమ్టమ్స్ అంతా కంప్లీట్గా తగ్గిపోతాయి. దాన్ని మినీ స్ట్రోక్ అంటాం. మినీ స్ట్రోక్ అనేది ఒక పెద్ద స్ట్రోక్ వచ్చే ముందు ఒక వార్నింగ్ సైన్ లాగా. ఈవెన్ మినీ స్ట్రోక్స్ కూడా హాస్పిటల్ అడ్మిట్ చేయాలనేది ఇంటర్నేషనల్ రికమెండేషన్. ఓకే చాలాసార్లు ఏంటంటే మేము వాళ్ళని హాస్పిటల్ అడ్మిట్ చేసి వాళ్ళ కార్డియాక్ రిథమ్ 24 hours అబ్జర్వ్ చేస్తాం టు సీ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ఎరిథ్మియాస్, వాళ్ళ బీపీ ఎలా ఉంది, వాళ్ళ షుగర్స్ ఎలా ఉన్నాయి, అట్లాగే మాకు కావాల్సిన బ్లడ్ టెస్ట్లు, ఈసీజీలు ఇవన్నీ చేసుకొని, అట్లాగే వాళ్ళ బ్లడ్ సప్లై టు ద బ్రెయిన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఒక టోటల్ ఒక హోలిస్టిక్ అప్రోచ్తో వర్కౌట్ చేయాలి స్ట్రోక్ అసలు ఎందుకు వచ్చింది అని. కొన్నిసార్లు అన్ని టెస్టులు చేసిన తర్వాత కూడా ఒక 30 నుంచి 35% పీపుల్లో అసలు మాకు కాజ్ తెలియదు. వాటిని క్రిప్టోజెనిక్ స్ట్రోక్స్ అంటాం.
అట్లాగే ఫ్యామిలీ హిస్టరీ తీసుకోవడం, ఇవన్నీ ఇంపార్టెంట్. అంటే ఒక పర్సన్ని టోటల్గా వీ హ్యావ్ టు ప్రొఫైల్ దెమ్. ఓకే. వై సంబడి హ్యాస్ హ్యాడ్ దిస్ స్ట్రోక్, డూ వీ నో ద కాజ్, వాట్ ఆర్ హిస్ ఛాన్సెస్ టు గెట్ అనదర్ టైమ్ అనేది మనకు ఒక అవగాహన రావాలి. ఓకే, ఇప్పుడు ఒక డెఫినెట్ కాజ్ కనిపించింది అనుకోండి, ఆ కాజ్ ప్రకారంగా ట్రీట్ చేస్తాం. డెఫినెట్ కాజ్ లేదనుకోండి, మనకి ఈ కాజ్ కనిపించట్లేదు అనుకున్నప్పుడు ఇంకా కేర్ఫుల్గా వాళ్ళని ఎవాల్యుయేట్ చేయడం, మానిటర్ చేయడం జరుగుతుంది అనమాట. సో వీటన్నిటికి కూడా ఏంటంటే వాళ్ళు హాస్పిటల్లో ఉంటే ఫస్ట్ 24 hours అట్లీస్ట్ స్టేబుల్ పేషెంట్స్ని కూడా ఫస్ట్ 24 hours ఉంచి ఇవన్నీ చూసుకొని మాత్రమే మేము వాళ్ళని సేఫ్ అనుకున్నప్పుడు పంపిస్తాం. డెఫినెట్లీ ఆన్ మెడిసిన్స్. ఒకసారి మినీ స్ట్రోక్ కానీ స్ట్రోక్ లాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ విల్ పుట్ దెమ్ ఆన్ మెడిసిన్స్. చాలామంది ఇంకొక అపోహ ఏముంటుందంటే సిటీ ఒక్కటి చేస్తే సరిపోతుంది అనుకుంటారు. చాలామంది మాతో పేషెంట్స్ అదే అడుగుతూ ఉంటారు, మీరు ఎంఆర్ఐ మళ్ళీ ఎందుకు చేస్తున్నారు, సిటీతో ఆపేయచ్చు కదా అని. సిటీ అనేది చాలాసార్లు ఎందుకు చేస్తామంటే అక్యూట్ స్ట్రోక్ సెట్టింగ్లో జస్ట్ రూల్ అవుట్ బ్లీడ్ అయిందా లేదా ఈ మనిషికి అనేది చూడటానికి బ్రెయిన్లో చేస్తాం. అది సిటీ డస్ నాట్ గివ్ యూ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. పర్టికులర్లీ పోస్టీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్స్ అంటే మన మెదడు వెనుక వైపు భాగం ఉంటుంది కదా, ఆ భాగంలో వచ్చే స్ట్రోక్స్ సిటీలో అంత బాగా కనిపించవు. ఓకే. బికాస్ ఆఫ్ సమ్ బీమ్ ఆర్టిఫాక్ట్స్ అంటాం, వాటి వల్ల కనిపించదు అనమాట. అందుకని చెప్పి మేము ఇమీడియట్ ఇప్పుడు ఎవరైనా పేషెంట్ రాగానే గబుక్కుని సిటీ చేస్తాం. చేసి బ్లీడ్ లేదనుకున్న తర్వాత ఓకే దిస్ ఈజ్ అన్ ఇష్కిమిక్ స్ట్రోక్, ఇది బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల వచ్చిన స్ట్రోక్ అనేది వస్తుందన్నమాట. అంటే కన్క్లూషన్. దెన్ వీ గో ఫర్ ద ఎంఆర్ఐ. ఓకే. ఎంఆర్ఐలో మాకు ఇంకా ఎక్కువ డీటెయిల్ తెలుస్తుంది. అంటే ఎగ్జాక్ట్గా ఎక్కడ ఎంత పెద్ద స్ట్రోక్, ఎంత ఇది ఉంది, అలాగే బ్లడ్ సప్లై చూసుకోవడానికి ఎంఆర్ఐ యాంజియోగ్రామ్ చూసుకోవడానికి, అలాగే ఆ కొలాటరల్ సర్క్యులేషన్ ఎలా ఉంది అని అసెస్ చేయడానికి ఎంఆర్ఐ పర్ఫెక్ట్ స్టడీ అనమాట. అట్లాగే ప్రీవియస్ పాత స్ట్రోక్స్ ఏమైనా అయ్యాయా అనేది కూడా చూపిస్తుంది. ఓకే. బ్రెయిన్ ఏమైనా ష్రింకేజ్ ఉందా, పాత స్ట్రోక్స్ ఏమైనా అయ్యాయా, ఇలాంటి వాటి అన్నిటికీ పాత బ్లీడ్స్ అనేవి కూడా చూపిస్తుంది. ఓకే. ఇంతకుముందు ఏమైనా బ్లీడ్స్ అయ్యాయా, ఇవన్నీ అంటే ఒక హోల్సమ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎంఆర్ఐ నుంచి. ఓకే. అట్లాగే మేము మెడలో ఇప్పుడు 2 అటు ఇటు ఒక ఆర్టరీస్ ఉంటాయి అన్నమాట బ్రెయిన్కి సప్లై చేసేవి, అవి ఏమైనా బ్లాకేజెస్ ఉన్నాయా ఇవి చూడటానికి కూడా ఈ హాస్పిటలైజేషన్ అది ఉపయోగించుకుంటాం. వీటిలో ఆఫ్కోర్స్ కొన్ని అవుట్ పేషెంట్ కింద చేయొచ్చు, బట్ ఇప్పుడు హార్ట్ మానిటరింగ్ కానివ్వండి ఇలాంటివన్నీ హాస్పిటల్లోనే చేయడానికి కుదురుతుంది. లాట్ ఆఫ్ టైమ్స్ ఈ మానిటరింగ్ ఐసీయూ సెట్టింగ్లోనే ఉంటుంది. అందుకే స్టేబుల్గా ఉన్న పేషెంట్స్ కూడా మేము ఒక్కోసారి ఫస్ట్ 24 hours ఐసీయూలో పెట్టడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఎనీ కైండ్ ఆఫ్ ఇప్పుడు పోస్టీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్ బై రూల్ ఎప్పుడు ఐసీయూలో పెడతాం. ఎందుకంటే అది ఎక్స్టెండ్ అయితే అది ఇన్వాల్వ్ చేసే ఏరియాతో చాలా పెద్ద డెఫిసిట్స్ వస్తాయి అండ్ చాలా సడన్గా అవుతుంది. అండ్ ఈ పోస్టీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్స్లో ఈ బ్రెయిన్ స్టెమ్లోనే రెస్పిరేషన్ని, కార్డియాక్ సెంటర్స్ని కంట్రోల్ చేసే సెంటర్స్ ఉంటాయన్నమాట. ఓకే. సో అందువల్ల అక్కడ వచ్చిన స్ట్రోక్స్ ఇంకా ఎక్కువ కేర్ కావాలి, ఇంకా ఎక్కువ మానిటరింగ్ కావాలి. బికాస్ థింగ్స్ హ్యాపెన్ వెరీ ఫాస్ట్, వెరీ క్విక్లీ. సో మానిటరింగ్ అనేది అక్కడ కంటిన్యూస్ ఆల్ రౌండ్ 24/7 మానిటరింగ్ కావాల్సి వస్తుంది. పెద్ద పెద్ద స్ట్రోక్స్ ఉంటాయి, ఇప్పుడు యాంటీ సర్క్యులేషన్ స్ట్రోక్స్ పెద్ద పెద్ద స్ట్రోక్స్ వస్తాయి. వాటిల్లో ఏంటంటే బ్రెయిన్ స్వెల్లింగ్ ఉంటుంది. సో బ్రెయిన్ స్వెల్లింగ్ కంట్రోల్ చేయడానికి మెడికల్గా, ఒకవేళ అవసరమైతే సర్జికల్ డెసిషన్స్ తీసుకోవడానికి కూడా మాకు ఆ మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. సో చాలామంది పీపుల్ అనుకుంటారు ఏముంది మేము ఇంట్లో కూర్చొని మందులు వేసేసుకుంటాం అనుకుంటారు. అట్లా మంచిది కాదు అది. అంటే ఇక వాళ్ళకి కంప్లీట్గా అసలు ఉండలేని పరిస్థితులు ఏమైనా ఉంటే చెప్పలేం, కానీ బట్ బై అండ్ లార్జ్ ప్రతి ఒక్కళ్ళని మేము హాస్పిటల్ అడ్మిట్ చేయడానికే చూస్తాం. నేను ఎప్పుడు పేషెంట్స్కి ఒకటే చెప్తాను, హార్ట్ అటాక్ వస్తే మీరు ఎప్పుడైనా ఇంట్లో ఉంటారా? దిస్ ఈజ్ నథింగ్ బట్ బ్రెయిన్ అటాక్. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ ద సేమ్ వే, ఇప్పుడు బ్లడ్ సప్లై లేక హార్ట్ అటాక్ వస్తుంది, అట్లాగే బ్రెయిన్కి బ్లడ్ సప్లై లేకపోతేనో లేకపోతే ఒక బ్లడ్ వెసల్ బర్స్ట్ అవటం వల్ల మీకు హార్ట్ స్ట్రోక్ వస్తుంది, ఐ మీన్ బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. సో రెండు ఒకే విధమైన ఇది, ఏరియాస్ డిఫరెంట్. ఇప్పుడు మీకు యాక్చువల్గా చెప్పాలంటే నేను ఒక్కోసారి పేషెంట్స్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, ఇప్పుడు ఒక హార్ట్ స్ట్రోక్ వచ్చిందనుకోండి, ఒక మనిషి చనిపోతాడు, మ్యాసివ్ హార్ట్ అటాక్ వస్తే, లేకపోతే ఆ తర్వాత నెమ్మదిగా పుంజుకొని నార్మల్ స్టేట్కి వచ్చేస్తారు. బ్రెయిన్ స్ట్రోక్ అనుకోండి, మినీ స్ట్రోక్ ఓకే మీరు బాగానే ఉంటారు, రికవర్ అయిపోతారు. మేజర్ స్ట్రోక్స్, పెద్ద స్ట్రోక్స్ వచ్చాయనుకోండి, డిజబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక సైడ్ పడిపోవడం కానీ, మాట పడిపోవడం కానీ, చూపు లేకపోవడం కానీ, ఇవేమైనా జరిగినప్పుడు దట్ పర్సన్స్ లైఫ్ విల్ కంప్లీట్లీ చేంజ్ ఫ్రమ్ దట్ మూమెంట్. ఇప్పుడు సే సపోజ్ ఒక ప్రొఫెసర్ ఉన్నారనుకోండి, క్లాస్లో ఆయన పాఠం చెప్తున్నారనుకోండి, సడన్గా మాట పడిపోయింది అనుకోండి, హీ లూజెస్ హిస్ జాబ్.
ఓకే, అప్పటి వరకు ఇండిపెండెంట్గా ఒక ప్రైమరీ బ్రెడ్ విన్నర్గా ఉన్న పర్సన్ ఒక్కసారిగా హీల్ బి బౌండ్ టు హోమ్ అండ్ లాట్ ఆఫ్ దీస్ థింగ్స్ హ్యాపెన్. సో అందువల్ల దీన్ని ఇంకా చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎగ్జాక్ట్లీ. అది అంటే చాలా మందిలో అపోహ ఏముందంటే రక్తం చిక్కగా ఉంటేనే ఇలా అవుతుంది, ఏదైనా స్ట్రోక్ వచ్చింది, రక్తం కనుక పల్చగా ఉంటే ఇంత అవ్వదు అయితే ఒకటి ఉందండి, హైపర్ కోయాగ్యులబిలిటీ అని ఒక కండిషన్ ఉంటుంది. అంటే ఏంటంటే బ్రెయిన్ ఇట్లా బ్లడ్ థిక్గా ఉండి కొంతమందికి అట్లా వచ్చే అవకాశం ఉంటుంది. అది యూజువల్గా ఫెమిలియల్, అంటే జెనెటిక్గా కొంతమందికి ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటుంది. అదే ఇందాక అన్నాను కదా, ఫ్యామిలీ హిస్టరీ తీసుకోవడం ఇంపార్టెంట్ అని. ఫ్యామిలీ హిస్టరీలో కనుక ఫ్రీక్వెంట్ హార్ట్ అటాక్స్ కానీ లేకపోతే మిస్క్యారేజెస్ అయిన విమెన్ ఉన్నా కూడా కొన్ని ప్రత్యేకమైన కండిషన్స్లో ఇవి అంటే యంగర్ ఏజ్ పీపుల్కి మోర్ వాస్కులర్ ఈవెంట్స్ అయినప్పుడు దట్ ఈస్ సజెస్టివ్ ఆఫ్ హైపర్ కోయాగ్యులబిలిటీ. ఆ కండిషన్ సస్పెక్ట్ చేసినప్పుడు వీ డెఫినెట్లీ వర్కప్ ఫర్ దట్ ప్రాబ్లమ్. అదే కాకుండా ఇప్పుడు ఒక మనిషికి అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ కంట్రోల్ చేసినా కూడా ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ స్టిల్ హీస్ హ్యాస్ ఆన్ గోయింగ్ మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి అనుకోండి స్ట్రోక్స్, అప్పుడు కూడా ఈ ప్రొఫైల్ చెక్ చేస్తాం అన్నమాట. అది మీకు ప్లేట్లెట్స్ థిన్ చేయటం, యాస్ప్రిన్ ఇట్లాంటి మెడిసిన్స్ థిన్ చేస్తాయి అన్నమాట. ప్లేట్లెట్స్ ఇవి చేస్తాయి అన్నమాట. కొలోక్యల్గా అది కూడా అంటాం బేసికలీ, తిన్నుగా ఉంటే బ్లడ్, అది మొత్తం బ్లడ్ అని కాదు, అంటే ప్లేట్లెట్ యాక్టివిటీని చేయటానికి అది. కానీ జనరల్గా ఏదైనా ఒక చెస్ట్ పెయిన్ వచ్చినా లేకపోతే చాలా క్యాజువల్గా వేసేసుకుంటే ఒక డిస్ప్రిన్ వేసేసుకోండి, ఒక ఆస్ప్రిన్ వేసేసుకోండి అంటూ ఉంటారు. ఇది మంచిదా అలా వేసుకోవడం? అంటే ఇఫ్ ఇట్ ఈస్ హార్ట్ అటాక్ ఇట్స్ ఓకే అండి, స్టిల్ వీ రికమెండ్ దట్ హార్ట్ వరకు. కానీ బ్రెయిన్కి నేను రికమెండ్ చేయను. ఎందుకంటే బ్రెయిన్కి దెర్ ఇస్ నో వే ఎనీబడీ సిట్టింగ్ ఎట్ హోమ్ కెన్ ఫిగర్ అవుట్ ఇఫ్ ఇట్ ఈస్ అ బ్లీడ్ ఆర్ ల్యాక్ ఆఫ్ బ్లడ్ వల్ల స్ట్రోక్ వచ్చింది అనేది ఎవరైనా చెప్పలేం. బ్రెయిన్ వరకు నేనేం చెప్తానంటే, మీరు సిమ్టమ్స్ రికగ్నైజ్ చేయగలిగితే, అంటే ఒక సైడ్ కనుక పక్షవాతంలాగా రావటం కానీ, మాట పడిపోవడం కానీ, లేకపోతే రెండుగా కనిపించడం, డబుల్గా ఇట్లా ఆల్టర్డ్ సెన్సేషన్ లాగా, ఆల్టర్డ్ సెన్సోరియం లాగా, అంటే రెస్పాండ్ అవ్వకపోవటం, ఇట్లాంటివి ఏమైనా ఫ్యామిలీ మెంబర్స్ చూసినా, ఇలాంటివి ఏవి చూసినా పక్షవాతం అని అనుమానం వచ్చినప్పుడు ఏమీ చేయకుండా వెంటనే హాస్పిటల్కి తీసుకురమ్మంటాం. యాస్ప్రిన్ తీసుకుంటే ఏమవుతుందంటే, వాళ్ళు బ్రెయిన్లో కనుక పొరపాటున బ్లీడ్ అయి ఉన్నారనుకోండి, యాస్ప్రిన్ ఇంకా పెంచుతుంది బ్లీడ్. సో అందువల్ల వీ డోంట్ రికమెండ్ అనమాట. వీ సే కమ్ టు ద హాస్పిటల్. మీకు 3 to 4.5 hours మధ్యలో కనుక మాకు హాస్పిటల్ లోపలికి వచ్చేసగలిగితే వాళ్ళకి గోల్డెన్ అవర్ ట్రీట్మెంట్ ఉంటుంది. వాళ్ళకి లిటిక్ థెరపీ అంటాం అనమాట. మెడిసిన్ ఇవ్వటం వల్ల క్లాట్ కరగడానికి అవకాశం ఉంటుంది. ఒక 30 to 40% పూర్తిగా రికవర్ అవుతారు, ఒక 30 to 40% పార్షియల్గా రికవర్ అవుతారు, ఒక 20% రికవర్ అవ్వకపోవచ్చు, ఒక 6% బ్లీడింగ్ రిస్క్ ఉంటుంది ఆ లిటిక్ థెరపీకి. బట్ దట్స్ అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని మినిమైజ్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు కొన్ని సిమ్టమ్స్ చెప్పారు మీరు. యాక్చువల్లీ ఎక్కడన్నా బాడీలో కాళ్ళు చేతులు మూమెంట్ లేకపోవడం కానీ, లేదా స్పర్శ లేకపోయినా సరే, ఇలా కామన్ మ్యాన్ రికగ్నైజ్ చేయగలిగే సిమ్టమ్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ఇదే అండి, కామన్ మ్యాన్ చూసుకోవాల్సింది ఏంటంటే, బేసికలీ మొహం సిమెట్రికల్గా ఉందా, అంటే నవ్వితే రెండు వైపులా సమానంగా ఉందా, లేక ఒకవైపు ఫ్లాట్గా ఉందా అనేది చూసుకోవచ్చు వాళ్ళు, అది తెలుస్తుంది. అట్లాగే మాట స్పష్టంగా వస్తుందా, మాట్లాడగలుగుతున్నారా, వాళ్ళు మాట్లాడేది పక్కన వాళ్ళకి అర్థమవుతుందా, పక్కన వాళ్ళు మాట్లాడేది వాళ్ళకి అర్థమవుతుందా అనేది కూడా ఇంపార్టెంట్. స్పీచ్ రైట్, ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది తేడా రావచ్చు, లేదు పక్కన వాళ్ళు మాట్లాడేది వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. అండ్ ముందు చెప్పినట్టుగా ఒక సైడ్ కంప్లీట్గా పక్షవాతం లాగా రావడం, లేదా స్పర్శ పోవటం, లేదు కంటిన్యూస్గా తల తిరగటం, ఇట్లా డబుల్గా కనిపించడం, లేకపోతే అన్రెస్పాన్సివ్గా ఉండటం, అసలు టోటల్గా అన్రెస్పాన్సివ్గా ఉండటం, లేకపోతే సడన్గా చూపిపోయినా కూడా. ఇప్పుడు జస్ట్ ఒక సడన్గా ఏదైనా చేస్తున్నప్పుడు చూపిపోయింది అనుకోండి, దాట్ ఆల్సో ఈజ్ ఇండికేటివ్ ఆఫ్ స్ట్రోక్. ఓకే. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఎనీబడీ కెన్ ఫీల్ ఫర్ దెమ్సెల్వ్స్. అంటే మీ నార్మల్ స్టేట్ ఆఫ్ న్యూరలాజికల్ ఫంక్షన్ నుంచి ఎనీథింగ్ సడన్గా, అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా వచ్చింది ఏదైనా కూడా యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఎ స్ట్రోక్. అది ఓకే, రైట్.